39వ సంకీర్తనలో భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అన్న ప్రశ్నకేడా 5వ వచనాన్ని చదువుతున్నాను. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఒక భక్తుడు అంటున్నాడు 139వ సంకీర్తనలో, ప్రధాన గాయకుడికి రాసిన దావీదు సంకీర్తన. భక్తుడు భగవంతుడు ఎక్కడున్నాడని భావించుచున్నాడంటే, దేవా నీవు వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. వినాలి, ఎక్కడున్నాడండి దేవుడని ఎవరన్నా ప్రశ్నిస్తే, భక్తిలో జీవించే వారిని ఎట్లా భగవంతుడు ఆవరిస్తాడు, ఆయన భక్తులతో ఎలాగా ఉంటాడో అది తెలిస్తే భక్తి చేసే వారికి భయం ఉండదు. ఈ లోకాన్ని చూసి, శత్రువును చూసి ఎల్లప్పుడూ బహుధైర్యముగా ఉంటారు. అదే ధైర్యము మరణం వచ్చేదాకా ఉంటుంది. భయం అనేదే వారు ఎప్పుడు అంగీకరించరు. ఈ సందేశం వింటే అనేకులకు తెలియచేస్తావు. ఈ సందేశం అంటే సంఘములు బాగుపడతాయి, బోధకులు బాగుపడతారు, కుటుంబాలు బాగుపడతాయి. దేవుడు ఎక్కడున్నాడు అన్న ప్రశ్నకు సమాధానం నిన్ను ముందు వెనక ఆవరించి, భగవంతుని యొక్క హస్తపు స్పర్శ ఎక్కడుంది? నా చేతిలో ఒక హస్తభూషణం ఉంది. దేవుని యొక్క హస్తము భక్తుని మీద ఉంచి ఉంది అని ఉంది. గ్రహించారో లేదో నాకు తెలియదు. భక్తిని ఏమని చేస్తారో ప్రపంచ దేశాలలో అందరికీ తెలియదు. ఈ గ్రంథం ఎరిగిన వారు కూడా గ్రహించలేదనే సంగతి నేను కూడా పరిశీలన చేస్తూ ఉన్నాను. గ్రంథమును బోధిస్తున్న వారు ఆ ప్రకారం లేరు, గ్రంథమును వినేవారు కూడా ఆ ప్రకారం లేనందువల్ల పరమనున్న జగద్రక్షకుడైన దేవుడు చాలా దుఃఖిస్తుంటాడు. అలాంటి వారి విషయములు, ఇలాంటి భక్తుల విషయములు ఆయన అత్యానంద భరితుడు అవుతాడు. భూతలంలో పరమనున్న దేవుడు పరమను లేడు. భక్తుని ముందు వెనక ఆవరించి ఉన్నాడనే సంగతిని గుర్తుస్తే దిగులు రాదు, భయం రాదు, ఆందోళన ఉండదు. అమ్మా, దేవుని బిడ్డగా నీకు ఎప్పుడు నీ ఇష్టరాజ్యంగా భక్తి చేస్తావో ఆయన దూరంగా ఉంటాడు. నీవెప్పుడు ప్రార్థన చేసినా ఆయన వినడు. దేవుని ఇష్ట ప్రకారం ఎప్పుడైతే జీవిస్తావో నీ మాట ఎప్పుడైనా వినడానికి సంసిద్ధుడై ఉంటాడు. ఇది ఆదివారం అండి. ఉదయము 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పనులన్నీ చేసుకుని వచ్చే మేధావులు ఉంటారు. వీళ్ళు అనుకుంటారు మేము దేవుణ్ణి చూస్తామని. ఏమండి, వారు చూడలేరు, వారి వెంబడి దేవుడు ఉండడు కూడా. దైవ భయం అనేది ఒకటి అవసరం. దీన్ని మళ్ళా ధ్యానం చేద్దాం. మొదటి గ్రంథము దగ్గరకు రండి. ఆదికాండం అనే పుస్తకం మీ దగ్గరుంటే బైబిల్ గ్రంథమును ఎలాగా చదవాలి, గ్రంథ ధ్యానములో ఎలాగ ముందుకు అడిగేయాలి, ఈ లోకానుసారమైన విజ్ఞాన పాఠాలు మాత్రం పిల్లలు పెద్దలు పీజీల నుంచి పిహెచ్డీల దాకా డాక్టరేట్లు, అలాగే సాఫ్ట్వేర్లు చేసేదాకా కంటికి నిద్ర లేకుండా చదువుతారు. వినాలి, కంటికి నిద్ర లేకుండా చదువుతారు. ఈ లోకంలో ఒక డిగ్రీ డాక్టరేట్ పట్టం పొందుకొని ఆహా దీన్ని సంపాదించానంటారు. పట్టం చేతికొచ్చి ఉద్యోగం లేకుండా అంతమైపోయిన వారు ఉన్నారు. ఉద్యోగం మార్గ మధ్యంలోనే అంతమైపోయిన వారు ఉన్నారు. ఆ గ్రంథాలు ఏవి కూడా శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వవు. సత్యమెరిగిన వారు ఒకటే తెలుసుకుంటారు, భగవంతుడిచ్చిన భాగ్యవంతమైన ఈ గ్రంథ ధ్యానమే మనల్ని బ్రతికిస్తుంది. అందుకని నీకు అర్థం అవ్వాలని
ఒకవేళ క్రైస్తవుల్లో మారు మనసు పొందిన వాళ్ళు నూతన సంవత్సరం ఏం చేస్తారంటే బైబిల్ని అంతా కంప్లీట్ చేసి మరలా ఆదికాండం అనే గ్రంథం దగ్గరికి వస్తారు. ఎవరంటే భక్తులు, భక్తి మార్గంలో నడిచి బైబిల్ని పక్కన పెట్టే మేధావులకి ఈ మాట వర్తించదు. దైవ ప్రియులారా, సంవత్సరంలో 2 పర్యాయాలు బైబిల్ను తిరగేసి మరలా కొత్త బైబిల్ కొంటూ ఉంటారు. కొందరు ఒక్కసారైనా చదువుతారు సంవత్సరానికి, సంవత్సరం ఆఖరిలో బైబిల్ని కొత్తదానిగా మార్చుకుంటారు. ఈ అనుభవాన్ని ఒకసారి మన దైవజనుడు, రేడియో వర్తమానికులు ఆర్ఆర్కే మూర్తి నాన్నగారు, అయ్యగారు ఒకసారి ఒక సందర్భంలో ఈ మాట చెప్పారు. నాయనా, బైబిల్ని ఎప్పుడు కూడా ఒకదాన్ని కొన్ని సంవత్సరాలు చదవకూడదు. సంవత్సరానికి ఆ బైబిల్ని కంప్లీట్ చేసి మళ్ళా నూతనమైన బైబిల్ ఎప్పుడు చదువుతావో నూతనమైన పాఠాలు ఎరిగి ఆనందిస్తావు. కొంతమంది నామకార్థులు 8 గంటల దాకా నిద్ర లేవలేనోళ్ళు, 7 గంటల దాకా నిద్ర లేవనోళ్ళు బైబిల్ని చదవలేరు. పౌరుబళ్ళకు ఒక వచనం చదువుకొని వెళ్తారు క్యాలెండర్ మీద, బైబిల్ మీద. వీరికి దాని రుచి తెలియదు. గ్రంథములో ఉండే మహానుభావులు అలాగ చదివారు. నేనెట్ట చదివాను బైబిల్ అంటాడంటే మహానుభావుడు, సంవత్సరానికి పూర్తిగా దాన్ని బోధిస్తాను, దాన్ని చదువుతాను పూర్తిగా. రక్షణ పొందిన దినము నుంచి అలవాటు అంటాడు మహానుభావుడు. రాత్రి ఎవరినో ప్రశ్నించాను ప్రార్థనలో, నేను మీరు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు? ఆ సంఖ్య ఇక్కడ చెప్పలేని మైకులో, మళ్ళా వాళ్ళు దుఃఖపోతారు. ఇన్ని సంవత్సరాలు ఒక్క బైబిల్లో ఉందా? లైవ్లో వీక్షించే ప్రియులకు నేనేం చెప్తానంటే, చదివిన బైబిల్ ఇలాగ అయిపోతుంది. అది గత సంవత్సరం. ఆ తర్వాత చదివిన బైబిల్ ఇంకా బాగా నలిగిపోతుంది. ఇది గత సంవత్సరం బైబిల్. ప్రస్తుతం చదువుతున్న బైబిల్ ఇంత కొత్తగా ఉంది, రేపు సంవత్సరానికి ఇంత కొత్తగా ఉండదు. అది భక్తుని చేతిలో నలిగిపోతుంది. మరలా కొన్ని దైవికమైన గుర్తులు బైబిల్ మీద రాస్తాం, అవే ఉండకూడదు ఎప్పుడు కూడా. మరలా కొత్త బైబిల్ చదువుతుంటే కొత్త విషయాల మీదకి వెళుతుంది నీవు పట్టుకున్న పెన్ను, నీ దృష్టి. బైబిల్ని ఎట్లా చదవాలని గత వారంలో నాకు తిరుపతి తిరుమల నుంచి ఒక మిత్రుడు ఇలాగా ఫోన్ చేసి, ఎట్లా చదవాలి సార్ అన్నాడు. ఉదయకాలం ఓల్డ్ టెస్టిమెంట్లో ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు కంప్లీట్ చేసేది నేర్చుకోవాలా. మధ్యాహ్నం 4 సువార్తలు అయ్యేదాకా మధ్యాహ్నం చదివేది నేర్చుకోవాలా. సాయంత్ర సమయం సంధ్యావందనంలాగా అపోస్తులుడైన పౌలు రాసిన అపోస్తుల కార్యములనే పత్రిక దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా అలాగన బైబిల్ని సంపూర్తి చేయాల. మనం ఉదయకాలం టిఫిన్ చేస్తాం, లేక సద్దన్నం తింటాం, మధ్యాహ్నం సద్దన్నం తినలేం, మార్పు వస్తుంది. రాత్రి మధ్యాహ్నం భోంచేసింది తినలేం. భౌతిక పాఠం, ఆధ్యాత్మికమైన విలువలు నీకు తెలియాలంటే నేను చెప్తున్నాను, ఆ మిత్రుడికి అయ్యా ఎలాగ చదివి కంప్లీట్ చేయి. ఇప్పుడు దాకా ఎట్లా చదివావన్నా, ఎన్ని కష్టాలున్నా ఈ నెలంతా దినమునకు ఒక అధ్యాయం చదువుతున్నాను అయ్యగారు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక అధ్యాయమా? ఒక్క కొద్ది పిడికిట్లు అన్నం పెట్టుకొని రోజుకి ఒక్క ముద్ద తింటానని చెప్పు, నీకు ఆ దప్పిక తీరుతుంది. ఎవరు నేర్పించారు నీకు ఇలాగ చదవమని? ఎవరు నేర్పలేదు అయ్యగారు అన్నాడు. అలాగ నీలాగా చదివేవాళ్ళు డజన్లు కాదు, 100 మంది ఉంటారయ్య బాబు. నీకేమీ బలం తెలియదు, చరిత్ర మీద అవగాహన రాదు, పాఠ్య భాగములు ఏమున్నదో తెలియదు అని చెప్పారు.
వీలైతే తిరుపతి నుంచి ఈ వారమే మిమ్మల్ని వచ్చి కలుస్తాను, ఒక దినమంతా మీతో గడుపుతాను అంటాడు తమ్ముడు. ఆమేన్. ఒక సంగీత విద్వాంసుడు మీకు ఇప్పుడు ఆదికాండం ఆరంభించారు. ఒక్క పేజీలో సృష్టి యొక్క లెసన్, సృష్టి యొక్క క్రమం ఏ గ్రంథములో ఉండదండి ప్రపంచంలో. ఒక్క పరిశుద్ధ వేద గ్రంథమైన బైబిల్లో తప్ప అంత నిబద్ధతగా మొదట దేనిని సృజించెను అది గాన అర్థమైతే బైబిల్ని ఎప్పుడు విడిచిపెట్టి పడుకోవు. నీ పక్కన బైబిల్ లేకుండా పడుకోవు. ఆహారం లేకుండా పడుకుంటావేమో కానీ బైబిల్ లేకుండా ఉద్యోగం కూడా ఎవరు చేయలేరు. మా శ్రీకాళహస్తి పట్టణంలో ఒక సబ్ రిజిస్టర్ అనే ఉద్యోగం చేస్తున్న ఒక సహోదరుడు ఒకసారి ఈ దారినిబాత ఆఫీస్ దాకా వచ్చిపోండి అయ్యగారు అన్నాడు. ఆయనకి సంగీతం పెచ్చ ఎక్కువ, బాగా హార్మోనియం వాయిస్తాడు. ఎందుకో అనేసి ఆ దారిలో పోతూ ఆఫీసులో అడుగు పెట్టాను. ఆఫీస్ చాలా అందంగా ఉంది, చాలా పరిశుభ్రంగా ఉంది. దాని మీద ఒక రెడ్ క్లాత్ ఉంది. ఆ రెడ్ క్లాత్ పైన కుడి వైపున ఒక బైబిల్ ఉంది. ఆ బైబిల్ మీద కొన్ని దేవుని వాక్యమును గూర్చిన పత్రికలు ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆశ్చర్యపోయాను. కొన్ని నిమిషాలు ఈ అధికారితో కూడా పక్క కుర్చీలో కూర్చున్నాను. వచ్చేవారు ఏం చేస్తున్నారంటే ఆయన దగ్గర పని చేయించుకున్న వాళ్ళు ఏదో కాస్త కోస్త డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. వద్దు, నేను లంచం తీసుకోకూడదు, దేవుడు పెట్టిన అధికారిని కాబట్టి ఇదిగో నన్ను గౌరవిస్తే ఈ పత్రిక చదువుకొని బాగుపడని ఆ బైబిల్ మీద ఉన్న పత్రికను అందిస్తూ ఉంటే, ఇలాంటి అధికారులు ఉంటే భారతదేశంలో ఎప్పుడూ అనేక లక్షల కోట్ల మంది రక్షించబడిపోంటారు. ఎంత గొప్ప మనసు ఇచ్చాడయ్యా దేవుడు నీకు అని ఆయన సాక్ష్యాన్ని ఈ దినాన మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. బైబిల్ని ఎలాగా చదివితే అర్థమవుతుంది. 6 దినాల చరిత్ర కరెక్ట్గా చివరి వచనం దాకా చదివితే బాగా మనకు కంఠస్థం అవుతుంది. ఆయన మొదట ఏం చేసినాడంటే 1వ అధ్యాయంలో 5 వచనాలు నేను చదువుతాను, వినండి. మీరు చదివితే అంత గ్రహించుంటారని నేను నమ్మలేను, ఎందుకంటే అంత గొప్పోళ్ళు మీరు కాదని నేను అనుకుంటున్నాను. ఆదియందు దేవుడు ఏం చేశాడు అని అంటే భూమి ఆకాశములను సృజించాడంతే. ఒక్క మాటే భూమి 1 ఏకవచనం. ఆకాశములను సృజించిన ఎన్ని ఆకాశములు ఉన్నాయి, ఏ పురాణములో ఉన్నాయి, ఏ గ్రంథ చరిత్రలో ఉన్నాయి, మొదటి లైనే అర్థం అవ్వాలా. ఆది యందు అంటే మొదటి సమయమున భూమి లేనప్పుడు దేవుడు భూమిని ఆకాశములను సృజించెను. నేను రక్షించబడిన మొదటి దినమున ఈ పాఠ్య భాగం నన్ను పట్టుకుంది. నేను చదివిన గ్రంథాల్లో ఎంత స్పష్టత లేదు, ఎంత అద్భుతమైన రీతిలో సృష్టి రహస్యం లేదు, సృష్టి నిబద్ధత లేదు. భూమి ఏమై ఉంది అనంటే నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగునకు చీకటికి వేరుపరిచి, వెలుగును చీకటిని వేరుపరిచి, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరులు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక్క దినమాయను. ఎన్ని కలగజేశాడు? 1, 2, 3, 4, 5 వచనాల్లో ఎన్ని సృష్టించాడో అర్థమైతే ఈ సత్యం సువార్త రూపంలో ఎవరికి చెప్పకుండా ఉండలేవు నేను. ఇది మొదటి దినం. ఇంత సమయము 24 గంటల మధ్యలో ఆయన
బహు ఆలోచన పరుడై ఎన్ని సృష్టించానో పెన్న పట్టుకొని లిఖితం చేయి అక్కడ. తర్వాత 6వ వచనము నుండి ఏమండి 8వ వచనం దాకా కంప్లీట్ చేస్తాను. మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరిచెను గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీద మీది జలములను వేరుపరసగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినమాయను. ఎంతసేపు టైం ఇస్తావు బైబిల్ చదవడానికి మేధావి? నేను ఈ దినాన భూమి మీద ఉన్నాను అనంటే పంచభూత ప్రణాళిక. ఆమేన్. పంచభూత ప్రణాళిక అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, మన భారతదేశంలో ఆర్యులని ద్రావిడులని 2 గుంపులు ఉంటారు. ఆర్యుల గుంపుకి వైష్ణవులని, ఇక ద్రావిడులకు శైవులని ఇలాగా ఉంటుంది. పైనున్న వారేమో ఏమండి శవాన్ని ఏం చేస్తారు? శవదహనం ఒకరు చేస్తే, భూస్థాపితము కిందన్న వారు చేస్తే మోక్షం ఎట్లా లభ్యమవుతుంది మానవునికంటే? పంచభూత ప్రణాళిక భగవంతుడు పైన నుంచి చేశాడు కనుక శవమును దహనము చేస్తే మోక్షం పైన మాకు లభిస్తుందని ఒక గుంపు. మరో గుంపు కాదు పంచభూత ప్రణాళిక భూతలంలోనే ఉంది గనక భూస్థాపితము చేస్తే మోక్షము లభ్యమవుతుందని మరొక గుంపు. నీ గుంపు ఏం చేస్తుందో నీకు బాగా తెలుసు. మీరు క్రైస్తవులు కదా, మీకు అర్థం తెలియకనే మీరు కూడా ఒక శవపేటకును పాతేస్తారు. నేను ప్రసంగి గ్రంథములో 6వ అధ్యాయం 3వ వచనం చదివినప్పుడు క్రైస్తవ భూస్థాపన ఎంత పవిత్రమైనదో, ఒక 100 మంది బిడ్డలను కని సుఖభోగములను అనుభవించిన తర్వాత వాడిని సరైన రీతిలో గాన భూస్థాపన చేయకపోతే అట్టి వాడు ఎలాంటి దుర్బలుడంటే, ఒక తల్లి గర్భములో పిండముగా ఏర్పడి శిశువై పాపిష్టి లోకములో పుట్టి సచ్చన పిండముకి ఎంత విలువ లేకుండా పాతిపెట్టిన ఇట్లాంటి దౌర్భాగ్యుడు బ్రతుకంతే. అందుకని క్రైస్తవులు, యూదా రాజ్యములో ఇజ్రాయేలీలు, ఇస్లామిక్ జనాంగము శవ భూస్థాపన చాలా పవిత్రంగా చేస్తాడు. ఆమేన్. అది కూడా ఒక ఆజ్ఞ అనే సంగతి వాళ్ళు మర్చిపోతారు. చదువుతాను, వింటారా? నేను చదువుతున్నది కరెక్ట్గా నువ్వు వినాలా. ఎన్ని దినాలైనా నేను చదివినప్పుడు ఇప్పుడు వచనాలు కూడా అంత కంఠస్థంగా ఉంటాయి. 9వ వచనం నుండి 13వ వచనం వరకు నేను చదువుతాను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములలో ఒక చోటనే కూర్చబడి ఆ ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు గడ్డిని, విత్తనములను, చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలములిచ్చు ఫలవృక్షములను భూమి మీద మొలిపించునుగా కాని పలకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల
ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను. నేను ఎట్లా చెప్పుచున్నానో నువ్వు అట్లగాని చదివి ఉంటే నీవు మంచి జ్ఞానం అనుకోవచ్చు. గుంపికి గుట్టి కంఠస్థం చేసి టెస్ట్ పేపర్ని గుంజేసుకొని ఎవరో రాసిన దాన్ని రాసేసినట్టు ఆ బైబిల్ చదివితే నీ అంటే దరిద్రుడు, నీ ఎంత దౌర్భాగ్యురాలు ఎవరు ఉండరు. ఎందుకు అడుగుతున్నానంటే భయం ఉండాలి. మా తల్లిదండ్రులు ఆరంభ కాలంలో అంత బెల్లమేసి ఉడికిన అన్నం నా చేతిలో పెట్టి రాయ్ కళ్ళకు అద్దుకోరా నైవేద్యం దేవుడిదంటే భయముతో సాగిలపడి దాన్ని అలాగ అద్దుకునేది. ఈ దినాన్ని బైబిల్ పట్టుకుంటే నేను ఆరంభ దినం నుంచి ఈ దినం వరకు నేను కూడా ఇలాగంటాను. అది నా ఇష్టం. నా ఇష్ట దైవాన్ని అలాగ సేవించడం నాకు ఇష్టం. బైబిల్ని చాలా సింపుల్గా పట్టుకురావడం, చాలా సింపుల్గా ఓపెన్ చేయడం, ఇది నాకు ఏ బైబిల్ మిషనరీ నేర్పించలేదు. అన్వేషకుడనైన నాకు దేవుడు నేర్పించాడు. నీకొందో లేదో అలవాటు నాకొద్దు. నా ఇష్టదైవాన్ని నేను అలాగ సేవించడము నాకెంతో సంతోషమైనది. తర్వాత 14వ వచనము నుండి 19వ వచనం వరకు చదువుతాను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఇండును గాక అనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాక అనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగునిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా, గట్టిగా చెప్పండి ఏమండి బాబు, ఆ మాటనే చెప్పకూడదు మీరు. ఏమేమి ఈ వచ్చిన భాగములో సృజించాను. బైబిల్ నేర్చుకుంటే ఎలాగ చదివేది? ఎవరన్నా అడిగితే బైబిల్ చూడకుండా ఈ 4వ దినమున ఇవి, ఈ 3వ దినమున ఇవి, ఈ 2వ దినమున ఈ మొదటి దినం చెప్పగలవా? ఒక పేపర్ రాయడానికి ఎంత చరిత్రని రాత్రి పగులు అన్వేషించి రాసి కళ్ళు పొయ్యేతడిగా చదివిపోయి ఆ పేపర్ రాస్తావు. అది పెద్ద ప్రయోజనం ఉండొచ్చు. ఉద్యోగ ధర్మం మంచిదే. ప్రాణమును కాపాడుకోవడానికి, ప్రాణ రక్షణ తర్వాత దేవుణ్ణి చూడడానికి ఈ చరిత్రాత్మకమైన దైవికమైనటువంటి ఘట్టాన్ని కంఠస్థం చేయలేదంటే మనము దేనికి సంబంధించిన వాళ్ళము? లాస్ట్లో చెప్తానండి. 20వ వచనము నుండి 23వ వచనం వరకు చదువుతాను. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా నుండునుగాక అని, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురుగాక అని పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలముల సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము లెక్కలు గల ప్రతి పక్షిని సృజించను. అది మంచిది అని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండడని, పక్షులు భూమి మీద విస్తరించునుగాకని వాటిని ఆశీర్వదించను. ఆశీర్వాదము యొక్క మాట ప్రారంభమైంది 5వ దినమున. అస్తమయమును ఉదయమును కలుగగా, నోరు తెరరేటి, ఆశీర్వాదము ఎవరి మీద ఉంచానంటే ఏమి సమాధానం చెప్తావు బైబిల్ చదవకుండా?
ఎక్కడ ఆశీర్వచనం ప్రారంభమైనది అంటే ఏం చెప్తావు? ఎవరిని ఆశీర్వదించాడు మొదట అంటే ఏమైనా సమాధానం చెప్తావు? ఇరవై 24వ వచనము నుండి 31వ వచనం వరకు చదువుతాను మొదటి అధ్యాయాన్ని. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగా కానీ పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారములు నేల ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూశాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదని ఏమనుకున్నాడు? అది చాలా మంచిదిగా నుండెను గనక అస్తమయమును ఉదయము కలుగగా. కరతాళ ధ్వనులతో దేవుని స్తోత్రం. గత కాలంలో రక్షణ లేనప్పుడు నేను కూడా పౌరాణిక నాటకాలు కొన్ని మాటల్ని డైలాగ్ రూపంలో వినేవాడిని. ఒక పాత్రలో ఒక ఆయన మహారాజు అన్నాడు, వర్ణాతీతమైనది ప్రకృతి, ఏమేమి ఈ సభా మందిరము ప్రకృతి సౌందర్యమనే అతిక్రమించుచున్నదే పల్లవాదరి సందోహమా. ప్రకృతి సౌందర్యమునే అతిక్రమించుచున్నది అంటే ఈ ప్రకృతి 6 దినములలో ఎంత అందముగా, సౌందర్యముగా అమర్చబడి ఉన్నదో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాటి. ప్రైజ్ ది లార్డ్. మీరు గ్రహించారని అనుకుంటున్నాను. విన్నారు కనుక నావలే చదువుతారని కూడా ఆశిస్తూ ఉన్నాను. నాకంటే గొప్పవారు దావీదు లాంటి మహారాజులు దివారాత్రం ధ్యానం చేశారు. నేను రాత్రి 1 గంట, 2 గంటలు, 3 గంటలకు లేస్తే మనకు ఉంటాయి కాలకృత్యాలు, అవసరాలు, 1, 2, 3 ఎన్నో ఉంటాయి కదా. 1, 2 మీకు తెలుసు కాబట్టి 3 మీకు తెలియదు. 3 అంటే సోమరితనంతో కాళ్ళు ముడుచుకొని పడుకోవడం అని అర్థం. ఆ పని చేయనీయకుండా దైవ ధ్యానానికి ఎంత రాత్రి అయినా మొదట గ్రంథాన్ని ధ్యానం చేయడం, కొన్ని నిమిషములు శరీరం సహకరించినంత సేపు అన్వేషించి ఆ భక్తిని గ్రంథ ధ్యానం చేస్తే కంఠస్థమైతే ఇక అదే
ఆలోచనతో ఆనందం ఉంటుంది. ఏ ఆలోచన మనల్ని చెడగొట్టలేదు. జాముల యందు ధ్యానం చేసిన మహాభక్తులు ఉన్నారు. ఆయన లాక్షణమా బాబు. ప్రైజ్ ద లార్డ్. గ్రంథం అంటే ఏంటి? భగవంతుని యొక్క హస్తముద్రిక ఈ గ్రంథం. ఏ మహర్షులో ఏదో చేశారనేది కాదు. 40 రాత్రింబవళ్ళు ఒక మహాప్రవక్తని ప్రపంచంలో ఉన్న 7 ఖండాలలో, యూరప్ ఖండం కాదు, ఏమండీ, అంటార్కిటికా కాదు, ఐరోపా కాదు, ఆసియా మన ఖండంలోనే ప్రపంచమునకు నడిబొడ్డునున్న జెరూషలేమునకు సమీపమై ఉన్న ఒక సీనాయి పర్వతం మీద 40 రాత్రింబవళ్ళ ఆకలి దప్పులు లేకుండా భక్తుని తన ముందు కూర్చోబెట్టుకొని ఆయన వ్రేలుతో గ్రంథమును రాసి 2 రాతి శాసనములని మోషే అనబడిన మహాప్రవక్త చేతిలో పెడితే ఈరోజు నా ముందుకు వచ్చింది. ఈ గ్రంథమును 40 రాత్రులు 40 పగుళ్ళు దేవుడు రాయించి, దేవుడు బోధించి, దేవుడు సృష్టి యొక్క రహస్యాన్ని చెప్పకపోతే ఈ రోజు నా ముందు అది ఉండదు. అది అనుగ్రహించినందుకు నా నిండు హృదయంతో దేవునికి స్తుతి కలుగును గాక. ఈ గ్రంథమే నా చేతికి రాకపోతే నేను శత్రువు చేతులు హతుడైపోయి ఉంటాను. ఒక 40 సంవత్సరాల క్రితం ఈ గ్రంథము నన్ను బ్రతికించింది. క్రైస్తవులు 12 గంటలకి ఎగతాళికి అటు పెట్టుకుని వస్తారు, 11 గంటలకు వస్తారు. వీళ్ళని మోసగాళ్ళ వేషధారులు అనాలి, దుర్మార్గులని కూడా అనాలి. దేవుని గ్రంథము విలువ, దేవుని సమయం విలువ తెలియనటువంటి నీచులని చెప్పాలి ఇలాంటి మోసగాళ్ళని. ఈ గ్రంథం పట్టుకుంటానే భయం వస్తుంది, ఈ గ్రంథమును పట్టుకుంటానే ధైర్యం వస్తుంది, ఈ గ్రంథమును పట్టుకుంటానే ఆశీర్వాదం వస్తుంది. నీ చేతిలో బైబిల్ ఉండకూడదు, శాపం తెచ్చుకుంటావు. దాని విలువ తెలియకుండా బైబిల్ పట్టుకుంటే, రోమన్ కథోలిక్ వారు బైబిల్ని ఎవరికి బోధకులే చేతిలో పట్టుకుంటారు. ఎంతైనా నువ్వు కూర్చొని వినాల్సింది వాళ్ళు ఆరంభం నుంచి చేసే మంచి పని అది. దాని విలువ తెలియదండి బాబు. ఆతకాయలాగా బైబిల్ని ఇలాగ పట్టుకొని వచ్చేస్తారు. ఏమనుకుంటున్నావు? అది మీ ముందు ఒక ప్రశ్న పెడతాను. అస్తమయమును ఉదయమును రొంటి నడుమేముంటుంది? రహస్యం చెప్పగలరా? వీటి రొంటికి ఒక సెంటర్ పాయింట్ ఉంది బైబిల్లో. ఇప్పుడు నేను క్వశ్చనించిన నీకు దొరకడం చాలా కష్టతరం. ఒక దినము యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, పరమ జగద్రక్షకుడైన దేవుని కుమారుడు వెళ్ళిపోయాడు కదా, ఒక దినము ఆయన అరుణోదయమున వస్తాడా? నో ఛాన్స్. అస్తమయమున వస్తాడా? కుదరదు. సువార్తలలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, ఆయన ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అన్నాడు. ఏ జామున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు అన్నాడు మత్తయి సువార్త 24లో. దొంగ వలె వచ్చును, దొంగ ఎప్పుడు చెప్పిరాడు. ఆ సమయం ఎంత విలువైనదో తెలిస్తేనేవో ఈ భక్తిని భయంతో చేస్తామని నేను అనుకుంటున్నాను. ఆమేన్. నిర్గమకాండం 31వ అధ్యాయం చివరి వచనంలో గ్రంథాన్ని కంప్లీట్ చేసి మోషే చేతిలో పెడతాడు, దేవుని వ్రేలుతో రాసి. ఆమేన్. ఒక్కసారిగా ఈ సంగతిని వింటే, ఈ సత్యము, ఇంకెప్పుడు ఏ దేవుడికి మొక్కలేవు. నీ వల్ల కాదు, అది అంతే. ఎవడు రాసేసింది అనడం కంటే, ఎవరు తల్లి ఈ సృష్టిని చేసిందంటే ఒకే సమాధానం, సృష్టికి కర్త అయిన ప్రభువైన యేసు క్రీస్తు, సర్వలోకనాథుడు, సర్వ జగద్రక్షకుడు, సర్వాంతర్యామి, ఆల్మైటీ గాడ్. ఆమేన్. ఎవరు లేరు ఇంకా.
బైబిల్ చదవని మేధావి ఆయన సృష్టించింది నీకు తెలుసు, ఆయన కుమారుడు వచ్చింది కూడా నీకు గ్రంథములో తెలుసు, వచ్చి వెళ్ళిపోయింది కూడా తెలుసు. కానీ తిరిగి ఎలాగ వస్తాడో, ఏ సమయంలో వస్తాడో, ఇది ఒక పరమ రహస్యం. దేవుని చెయ్యి మొదట ఏం పనిచేసింది? గ్రంథమును రాతి శాసనముల మీద రెడ్ పోగర్ లేక ఇనప గంటమును కాల్చి బండ మీద పెడితే తప్ప అక్షరం ఏర్పడదు. అలాంటి రాతి బండ మీద దహించు అగ్ని లాంటి దేవుని యొక్క హస్తపు స్పర్శ ఎంత మండుతూ ఉందో, ధర్మశాస్త్రం అలాగా ముద్రించబడినందుకు కరతాళ ధ్వనులతో దేవుని స్తోత్రం చెప్పు. ఏ గ్రంథమే కవీశ్వరుడు రాశాడు మనకు? ఈ గ్రంథము దేవుడు అనుగ్రహించిన గ్రంథం, భగవంతుని యొక్క అస్తభూషణం, అస్తముద్రిక. అస్త సాముద్రిక కాదు, మళ్ళా జాగ్రత్త, పప్పులు కాలేస్తారు. ఇది అస్త సాముద్రిక శాస్త్రం కాదు. అస్త సాముద్రిక శాస్త్రం అంటే, నా సాయి చూడండి, మీ చేతులు కూడా చూడండి, కొన్ని గీతలు ఉంటాయి. ఈ గీతల మీద కొంత చరిత్ర, అబద్ధికులు, మోసగాళ్ళు, బైబిల్ లేకుండా ఉండేవారు అస్త సాముద్రిక శాస్త్రం అని నీ కుడి చెయ్యను చూపించి, ఇదిగో జీవన రేఖ, ఇదిగో ధనరేఖ, ఈ గీతగాన కరెక్ట్గా ఇక్కడికి వస్తే నీకు మించినటువంటి ధన సంపన్నుడు లేదు. ఇదిగో ఇటు భాగమును వస్తున్నటువంటి హృదయ రేఖ, ఇది అస్త సాముద్రిక శాస్త్రం అంటారు. ఇవెందుకు గీతలు పడ్డాయంటే, బాల్యము నుంచి మనకు దేవుడిచ్చిన ఏలు, కీలు, నరము ముడిసినప్పుడు ఆ గీతలు పడతాయి. వాటిల్లో చరిత్ర రాసి పెట్టినట్లుగా భగవంతుడు ఎక్కడ పరిశుద్ధ వేద గ్రంథంలో రాయబడలేదు కూడా. అడుగు తినేవాడు రోడ్డు పక్కన కూర్చున్నా కూడా చేయి జాపితే వాడికి ఇచ్చేస్తావు. ఆడి చరిత్ర లేక వాడు గోసి పెట్టుకొని రోడ్డు మీద అడుగు తినేవాడు నీ చెయ్య సాపినప్పుడు, వాడి బ్రతుకే వాడికి తెలియనప్పుడు నీ బ్రతుకు వాడికి ఏం తెలుసు? ఆ మాత్రం జ్ఞానం లేదా మానవత్వంలో నీకు? మహర్షులు రాశారంట. చేతులు మనిషికే ఉన్నాయా, ఇంకెవరికన్నా ఉన్నాయా? నోరు తెరవండి. గట్టిగా చెప్పాలి. ఎవరినైనా ఆ పక్క లాస్ట్లో ఎవరు చెప్పారు? మనిషికే ఉన్నాయా? ఏ బాబు, ఇప్పుడు మనుష్య రూపాన్ని దేనికి పోలుస్తున్నారు సైంటిస్టులు చెప్పండి? కోతికి ఉన్నదే బాబు చెయ్య. నేను అడుగుతున్నా ఇక్కడ జ్యోతిష్ కూడా, అస్త సాముద్రిక శాస్త్రం ఎదిగిన మేధావి, కోతి చరిత్ర చెప్పురా బాబు. నా రేఖ చూస్తే కాదు నీకు రావాల్సింది తెలివి. కోతికి రూపు మారాల చరిత్ర, కోతి బంగళా కట్టాల, కోతికి ధనము దొరకాల, దరిద్రం ఉండకూడదు. కోతికి నాలాగా 4-5 వేళ్ళు ఉన్నాయి, పాదాలకు ఉన్నాయి, చేతులకు ఉన్నాయి, తెలుసా? నిన్న తిరుమల నుంచి ఒక తమ్ముడు, కేరళ రాష్ట్రంలో నేను జ్యోతిష్కం డిగ్రీ పొందాను సార్, అవార్డు గ్రహీతనన్నా, మనశ్శాంతి లేదు, అయినా మీ దగ్గర వచ్చి నేర్చుకోవాలి అంటాడు. దేవుని దగ్గర వచ్చి నేర్చుకుని ఆయన దేవుని హస్తం ఏం చేస్తుంది? మొదట రండి, ఆది కాండానికి రండి నాయన. రెండవ అధ్యాయం ఆది కాండం 7వ వచనం నేను చదువుతున్నాను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుని చేతులు మట్టిని తీసుకున్నాయి. మొట్టమొదటిగా ఆ మట్టి తీసుకొని ఆ చేతులతో ఒక బొమ్మను అమర్చేసినాడు.
దాన్ని ఎట్లా చేశాడంటే, దేవుడు ఎంత సౌందర్యంగా ఉంటాడో, ఎంత అందముగా ఉంటాడో, ఆయన రూపాన్ని అంతా, ఆయన సౌందర్యాన్ని మనిషికి ఇచ్చేసినాడు. ఆయన స్వరూపమంతా ఇచ్చేసినాడు. ఆ రూపములో నరమాత్రుడు అమర్చబడ్డాడు. ఆమేన్. నీకు బైబిల్ అర్థమైందా అంటే ఏం చెప్తావు నాన్న? 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదామా? ఆకాశమును భూమి వాటిలోనున్న సమస్తమును సమూహమును పూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని అంతటిని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఎలా అనగా, దానిలో దేవుడు తాము చేసినట్టు సృజించినట్టు తన పని అంతటిని విశ్రమించును గనుక ఆ దినమును పరిశుద్ధపరిచాడంట, ఆ దినమును ఆశీర్వదించినాడంట. దాన్ని నువ్వెట్లా చేస్తున్నావు? ఆశీర్వదించబడిన దినాన్ని మాంసం కొట్టుకెళ్తావా? పూర్తిగా దాన్ని తయారు చేసి 12 గంటలకు వస్తావా మేధావి? ఈ దినము 5 గంటల నుంచి తిరిగి రాత్రి 6 గంటల దాకా దేవుని దినం. ఏమండి, ఆ ఆశీర్వాద దినమంతా వేరే డ్యూటీ చేసావంటే నీకు మించిన పెద్ద దరిద్రుడు ఎవరుండరు. దేవునితో గడుపుతూ, దేవుని కార్యాలు చేస్తూ, ఈ సత్యమును వివరిస్తూ సాక్షివే ఆ దినమంతా బ్రతకాల. అర్ధగంట ఉండే చర్చ ఏదని చెప్పండి, ఇల్లు వస్తాను, నేను కూర్చోలేను. ఆఫీసులో అయితే ఈ ఎదవ నైట్ అండ్ డే షిఫ్ట్ డ్యూటీలు చేస్తాడు. దేవుని ఆలయంలో అరగంట కోరుకుంటాడు. ఆ చర్చికి వెళ్తే 1:15 గంటకి వెళ్ళిపోద్దండి టైం. ఇతడేదో సోది చెప్తాడు, మనకి ఎవడు వింటాడని బాబు 3 గంటలు 2 గంటలు. చెడిపోయిన సినిమా కొట్టానికి వెళ్ళి వాడు పెట్టే స్టల్లుకి ఎవడై 3 గంటలు పిగిలీలు కొడతా అంటాడు. పోయేటప్పుడు పౌడర్ వేసుకొని పోతాడు, వచ్చేటప్పుడు పుసిగార్చుకుంటూ వస్తాడు. అది భలే సంతోషం ఇస్తుంది బాబు. దేవుని గ్రంథమును బోధించడానికి సామర్థ్యం కావాలి, వినడానికి కూడా అదే సామర్థ్యం కావాలి, అదే సమర్పణ కావాలి. ఆమేన్. ఇది హస్త సాముద్రిక శాస్త్రము కాదు, మన రాతను మార్చేటటువంటిది కానే కాదు. అది మన రాతను మనకు తెలియజేసే ఏకైక గ్రంథం ప్రపంచంలో ఏదన్నా ఉందంటే దేవుని వేద గ్రంథం. ఆమేన్. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయనని చెప్పే ధీరుడెవడు, సూర్యుడెవడు ప్రపంచంలో? ఒక దినమును ఇలాగ అమర్చి గంటలను, గడియలను, దిన సంవత్సరములను అమర్చడము సామాన్యమా? ఎవడి చేతిలో ఉంది శక్తి? ఏ గ్రంథములో ఉంది ఈ అమరిక? ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి? 20 ఏళ్ళున్నాయి ప్రభువా, నా ఏలి గోటిని కాపాడాలన్నా మీకే సాక్ష్యం. నా తలలో ఉన్న వెంట్రుకల్లో ప్రతి వెంట్రుకనకు భద్రత ఇవ్వాలన్నా మీ చిత్తమే. ఒక దినమునకు ఒక అడుగు ముందుకెయ్యాలన్నా మీరు లేకుండా వేయలేను, ఒక అడుగు వెనక్కి తీయాలన్నా మీ సంకల్పము లేకుండా చేయలేను. అందుకనే నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, అందుకనే నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, అందుకనే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. 108వ సంకీర్తన బాబు. ఆబా 5-6 వచనాలు కలిసి ఉంటాయి కదా, లేకుంటే అంతా చదువుతాను అక్కడి దాకా. దేవా, నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్థుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. యెహోవా,
నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొను. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము. నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించిన కొత్తరమేము. ఆమేన్. నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము అంటాడక్కడ. ఎంత భాగ్యవంతుడే కదా. నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేము. దేవుని హస్త స్పర్శ అట్లాంటి భక్తులకు తెలుసు. భగవంతుని యొక్క కృప. చితారా మేలుకొనము, స్వరమండలమో మేలుకొను. ఆడు 8 గంటల దాకా లేడు. సితార ఎక్కడ లేపుతాడు? సితారను పోయి ఆవిడ నిద్రముఖం చాటెత్తుకొని కూర్చుంటది. దాంతోనే బతికిపోద్ది అన్నమాట. చాటతో బతికే బతుకు వచ్చేసింది ఈరోజు. చాట పేరు ఏంటండి? ల్యాబు ట్యాప్. నీ టాపు లేపుతా ఉంది భక్తి చేయకుండా సత్యన కుక్క. దేవుని కోసం మనం బ్రతకాల. చెడిపోయిన చాట చేతిలో పెట్టుకోకూడదు. ఏ ఉద్యోగం చేసినది మనకు అడ్డు బండగా గుది బండగా ఉండకూడదు. తండ్రిని ఆరాధించే సమయం ఆయనకి ఇచ్చేయాల. ఆయన్ని ఆరాధించేటటువంటి పాత్రవుగా అమర్చబడాలి కదా తల్లి. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం వస్తుంది, నీలాంటి దౌర్భాగ్యులకి అది ఆశీర్వాదకరంగా ఉండదు. ఎవరి జ్ఞానం ఉందో చెప్పండి. అది అస్తమయము ఉదయమును అనే పదానికి అతీతంగా ఉంటుంది ఆయన వచ్చే గడియ. బైబిల్లో దినపాఠం చదివి ఉంటే ఎక్కడైనా ఒక దగ్గర అండర్లైన్ చేసి ఉంటాం. చెప్పగలవా? గుర్తుందా? ఉదయకాలం మా కుటుంబ ప్రార్థనలో మా సేవకురాలకి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. ఈ మంగళవారం ఒక అడవిలో మనం వాక్యం విన్నాం కదా, ప్రధానాంశము ఎక్కడ ప్రారంభమైంది అని నెమరు వేస్తున్నాం. ఎంతవరకు కంఠస్థం చేసి ఉంటుందని. అయ్యో ఉదయకాలం ఎందుకు ప్రశ్నలు వేసేది అని ఆవిడ అంటది. నేను అన్నాను, ప్రశ్న కాదు ఇది, నెమరు వేసుకుంటున్నాం. ఎంతవరకు నీకు గుర్తుందని సొంత భార్యని ఆవిడ అడుగుతాడండి బాబు. భక్తి అన్వేషణది. ఆ తర్వాత చెప్పాను, ఇప్పుడే తీసుకున్న 107వ కీర్తనలో ఓడలను ఏమది సముద్రములో సంచరించే ఓడలను, వాటి మధ్యన జరిగే వ్యాపారములను చేయించు వారు ఎలాగ సాక్షులు అవుతున్నారు. వారు పయనించే ప్రయాణము ఎంత స్వచ్ఛమైనదో, ఆ ప్రయాణములో వారు కోరుకున్న మార్గమునకు దేవుడు ఎలాగ నడిపించినాడో ఆ పక్కనే మనం చూస్తామండి 30వ వచనంలో. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను. అది 107వ కీర్తన 30లో. 23లో వాడలెక్కి సముద్ర ప్రయాణం చేయవారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయవారు అని అక్కడ ఉంటుంది. అది పూర్ణరాత్రిలో చెప్పుకున్నాం. ఊరికే గుర్తు తీస్తున్నాను మీకు. వారు నడవవలసిన త్రోవను నడిపించి చారవలసిన రేవునకు వారిని చేర్చను. అందుకని వారు కృతజ్ఞత చెప్తూ ఉన్నారు. ఆయన కృపను బట్టి 31 నుంచి కృతజ్ఞత జరుగుతూ ఉంటుంది. వాడరేవుల మధ్య ఎన్ని అపాయములు ఉంటున్నాయో, ఎన్ని వాడలు సర్వనాశనం అవుతున్నాయో ఆ రాత్రి మనం విన్నాం. ఆరాధనకి వెళ్తున్నావు దేవుని బిడ్డ. ఆరాధన నీకు అర్థమైతే, తండ్రిని ఎలాగా ఆరాధించాలో నేర్చుకుంటే నీ దృష్టికి తెస్తాను. అయిపోయింది సమయం. దేవుణ్ణి ఆరాధించాలి కదా. ఇప్పుడు వచ్చేసాడు అనుకో, మోక్షానికి వెళ్ళే సాహసం ఉందా, ధైర్యం ఉందా, ఆజ్ఞ జీవితం ఉందా? వచ్చు దినము నాకు ఆధారం చెప్తాను, నేను చదువుతాను అన్నమాట.
ఆ దినము ఎట్లుంటుందంటే, ఆ దినమున ప్రభువు ప్రత్యక్షమయ్యేది ఎలాగుంటుందంటే, ఆ దినము ప్రత్యక్షమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినం. అది యెహోవాకు తెలియబడిన దినం. పగలు కాదు, రాత్రి కాదు. ఇది ఎంత గడ్డుగా ఉంటున్న ప్రశ్న. అది పగలు కాదు, రాత్రిగా ఎట్లా సాధ్యమండి? అది ఏ గడిగా ఉండును? ఆయన వచ్చే సమయం. కంప్లీట్ చేస్తాం. అది పగలు కాదు, రాత్రి కాదు. అస్తమయ కాలమున వెలుతురు కలుగును అన్నాడు. అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుగు కలుగును. ఆ గడియన ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకమునకు అరుదించననే మాట నీకు గుర్తుకొస్తే బహు జాగ్రత్తగా ఉంటా. ఆమేన్. ఎవరికి దొరికింది మాట? 20 సంవత్సరాలుగా ఒకే బైబిల్ చదివే వాళ్ళకి అది దొరకదండి. 10 సంవత్సరములుగా ఒకే బైబిల్ ఉన్న వాడి వారికి అది దొరకదండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. రాసుకోండి, గీసుకోండి, కాసేపు గుర్తుంటుంది. ఆనాక మీకు మీ జీవితంలో అది మళ్ళీ గుర్తుకురాదు. నా సందేశం అది కాదు. సృష్టి యొక్క రహస్యం దగ్గర కోసం ఈ వచనాన్ని వాడవలసి వచ్చింది. 7 దినములను ఆయన ఏమి చేశాను? 7 దినములకు ఉదయమును ఏమండి, అస్తమయమును ఉదయమును ఒక దినమాయను. ఆయన కలగజేసిన దినములోనే అటు కాదు, ఇటు కాదు. వచ్చు గడియ ఎంత దారుణంగా ఉంటుందో నువ్వు గ్రహించడం కొరకే ఈ వచ్చిన భాగం. ఆమేన్. నీ చేతి రేఖలు నీ బ్రతుకు మార్చు. గ్రహము యొక్క తీరితెన్నులను, ఆకాశములో ఉండే గ్రహాల యొక్క విలువలు ఈ గీతల కాడ వర్ణిస్తారు మేధావులు. అస్త సాముద్రిక శాస్త్రమును చెప్పేవారు, పంచాంగమును చదివేవారు. అయ్య బాబు, ఒక్కరోజు బైబిల్ చదివయ్యా, నీ అస్త సాముద్రిక శాస్త్రము నిన్ను రక్షిస్తుందా, భక్షిస్తుంది ఈ శాస్త్రం అనేది నీకు తెలుస్తుంది. ఒక్కసారి మనసు పెట్టి బైబిల్ను చదవయ్యా బాబు. గడ్డమ పెంచుకుంటే కాదు, ఏమండోయ్, తలకాయ గొరుగుకుంటే కాదు, వస్త్రములు మార్చుకుంటే రాదు, తలరాత మారదు, మోక్షము చేరేది లేదు. యోగి వేమన ఒక విచిత్రమైన మాట రాశాడు. సంస్కృతంలో ఒక భాష మార్పులు ఉందంటే ఆ మాటకి చాలా అందం ఉంటుంది, గ్రాంథికమైన భాష. ఆ భాష ద్వారా ముఖ్యంగా నీకు మోక్షం లేదు. ఎవరు చెప్పారు? యోగి వేమని చెప్పాడు. వేష భాషల యందు కాషాయ వస్త్రములు కట్టగానే ముక్తి కలగబోదర్రా, యశోదాభిరామ వినురవేమ. తలలు బోడులైన తలంపులు బోడుల, యశోదాభిరామ వినురా ఓ వేమ. తలను బోడి చేశావు గాని తలంపులను బోడి చేయగలవా? నీ ఉద్దేశములు పాపిష్టి లోకములో ఉన్నాయి. నీ ఉద్దేశములు, నీ ఆలోచనలు నికృష్టమైన స్థితిలో ఉన్నాయి, ఎవరికి కనిపించవవి. నిన్ను, నీ ఇంటి వారిని నాశనం చేస్తాయి. అంతరంగంలో ఉండే పాపిష్టి కార్యములను జయించడానికి ఈ లోకయాత్రలు, తీర్థయాత్రలు పనికిరావు. ఏ అస్త సాముద్రిక శాస్త్రము నిన్ను సంరక్షకుడుగా వచ్చి నిన్ను రక్షించనేరదు. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, అలాగ చాసేశాడు. ఈ చేతులతో ఆ చెడిపోయిన పండును పట్టుకుంది దుర్మార్గురాలు. ఈ కాళ్లతో అక్కడికి నడిచెళ్ళింది పాపిష్టి తోటలోనికి. ఆ తలంపులు పైకి చూసింది, ఆ ఆలోచనలు మారిపోయినాయి. రమ్యముగాను అందంగాను కనబడిన ఫలవృక్షము తినద్దన్నదని తినేసింది ఆవిడ. తిని మిగిలింది భర్తకు పెట్టేసింది.
ఈ పాపము ఆది కాండములో జరిగిపోయినందువల్ల శాపం ఎలాగ ప్రారంభమైందంటే నేను ముగిస్తూ ఉన్నా. 3వ అధ్యాయము 15వ వచనము నాకు అర్థమైందంటే నీకంటే మించిన తెలివి మంతులు ఎవరు ఉండరు. ఏమండి, శాపవచనాన్ని పెడుతున్నాడు దేవుడు అవ్వ దగ్గర నుంచి వస్తుంది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాడు దేవుడు. ఇద్దరి మధ్య లడాయి. ముగ్గురు మీద శాపాలు. మొదటి వ్యక్తి అవ్వ, తర్వాత మొదట ఆదాము, తర్వాత అవ్వ, ఆ తర్వాత భూజంతువులలో సర్పమునకు ఈ శాపం, సర్పరూపమును దాల్చిన సైతానికి ఈ శాపం. ఈ శాపం ఎప్పుడు నాశనం అవుతుంది, మానవుడికి ఎప్పుడు విమోచన వస్తుందంటే ఈ 15వ వచనము నీకు అర్థం అవ్వాలంటే అంత సులభంగా నాకు తెలుసు అని చెప్పడానికి నీకు అంత జ్ఞానం ఉందని బైబిల్ కాలేజీకి వెళితే అది అర్థమవుతుందని నేనైతే అనుకోవట్లేదు. యోబు గ్రంథం మీ దగ్గర ఉంటే తీసుకొని నేను చదువుతాను. యోబు గ్రంథము 14వ అధ్యాయము నేను చదువుతాను. వినాలి. విని దైవ పాండిత్య పరుడుగా దేవుని సత్యమును తెలుసుకోవాలి. భావాన్ని తెలియజేస్తాను. 15వ వచనం దగ్గర నీ చెయ్యిని పెట్టుకొని, ఏమండి, నీ చేతిని ఉంచుకొని ఆ 15వ వచనం దగ్గర పాఠాన్ని నేర్చుకోవడానికి ఇక్కడ 14వ అధ్యాయం యోబు గ్రంథమును నేను ఆరంభిస్తూ ఉంటున్నాను. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఇంచి ఉన్నావు. తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మీరు, అలాగను ఎవడును పుట్టనేరడు. ఇది 15వ వచనం ఆదికాండం 3:15కి సరైనటువంటి సాక్షి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడంటే ఎవరు? స్త్రీ అనే ఎందుకు పెట్టాడు ఇక్కడ అంటే, పురుషుని సాంగత్యం ఎరిగిన స్త్రీ, పురుషునితో భౌతికమైన వైవాహిక జీవితం లేనటువంటి ఒక స్త్రీ కనిన నరుడు. ఆ నరుని పేరే ప్రభువు అయిన యేసు క్రీస్తు. యేసు క్రీస్తు ఏ పాపము వలన జననము కాలేదు. యేసు క్రీస్తు శిలువ మరణము కూడా ఒక ప్రవచనాత్మకమైనది. ఒకడు అంటున్నాడు, ఇది ఏమిటయ్యా నీకు ఈ కష్టములు వచ్చి పడ్డాయా, ఈ బాధలకి నీవెందుకు వచ్చి పడ్డావయ్యా? జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచన భాగం నేను చదువుతాను. భూతలములోకి రాకమునిపై ఈ ప్రవచనం పుట్టిందని మనము చేస్తున్నాను. అడుగుతున్నారంట పరలోకములో, ఏమిటయ్యా నీ చేతులకు గాయములు? ఏమని వారు అడిగారంట. ఆయన చెప్పాడంట, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ఆమేన్. అర్థమైంది అనుకుంటున్నాను. ప్రవచనం అంటే అర్థమైందా? పురాణాలు చెప్పేవాళ్ళని పోయి ప్రవచనకారులు అంటారు. అబద్ధం. ప్రవచనం అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని ముందుగా తెలియచేయడం అని అర్థం. ఆమేన్. పరలోకమందు దేవదూతలు అడుగుతున్నారు, భూలోకమందు మనుషులు అడుగుతున్నారు. గ్రహించండి. ఏమిటయ్యా నీ చేతులకు గాయములు? అయ్యో, నన్ను ప్రేమించిన వారి ఇంట నుండగా నాకు కలిగిన గాయములివి. ప్రేమించిన వాళ్ళు గాయపరుస్తారా బాబు? న్యాయమేనా ఇది? పూర్తి చేస్తాను. 7 ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద పడు, నా కాపరి మీద పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము. చిన్నవారి మీద నేను
నా హస్తమునుంచుదును. ఇదే యెహోవా వాక్కు. ఇదట్టి ప్రవచనం. క్రీస్తు రాకమునుపే 4000 సంవత్సరాలకు ముందు ఆయనకి సంభవించే దుర్ఘటన, ఆ నాశన కోపం నా పాపిష్టి జీవితం మీదకి రావలసిన దాన్ని ఆయన ఇంటి మీద ఒంటి మీద పడింది. నా పాపిష్టి జీవితం యొక్క పాపం, నా దుర్భరమైన జన్మ కర్మ పాపం. ఒక పాపమా, 2 పాపముల? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఎన్ని రకములైన పాపములు నా తల్లిదండ్రులు చేశారో, ఎన్ని రకములైన పాపములను నేను చేస్తేనో, ఈ పాపములన్నిటినీ వైదొలిగించి శుద్ధి చేసి నన్ను పవిత్రునిగా చేయడము ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతులకి ఆ గాయములవుతాయి? ఎవరు అలాంటి యోధుడు, అలాంటి సూర్యుడు, ఎలాంటి త్యాగశీలికి ఈ మనసు ఉంటుంది భూప్రపంచంలో? ఆయన ఒక్కడ మాత్రమే ఈ క్రియ చేశాడు. అందుకని ఆయన నా ముందు వెనక ఆవరించి ఉన్నాడు. ఆయన చెయ్యి నా మీద ఉందే, ఆయన హస్తపు స్పర్శ నన్ను తాకుతూ ఉంది. నేను ఇప్పుడు ఒంటరిగా లేను. నాలో ప్రభువుతో నేను, నాతో ప్రభువు ఏమై ఉన్నామంటే, గలతీ పత్రిక 6:14 ప్రకారం నేను లోకముతోనూ లోకము నాతోనూ క్రీస్తునందు సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడిన జీవితం గనక దేవుడు లేకుండా జీవించలేను. ఆ జీవితము పవిత్రమైనది. ఒకప్పుడు అపవిత్రమైన ఈ జీవితము కల్వారి సిలువలో చిందించబడిన ప్రతి రక్తపు బిందువు నా ప్రతి పాపమును తుడిచి శుద్ధి చేసినందువలన నేను పరిశుద్ధుడనైతిని. ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధమైన రక్తమును చిందించినందువలన అట్టి జీవితం ఆయన ఈ దినమును నాకు అనుగ్రహించి, ఇటు శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవితమును దేవుడు నాకు అనుగ్రహించిన వలన అది నాకు లభ్యమైనదని నేను స్వచ్ఛముగా సాక్ష్యమిచ్చుచున్నాను. అందుకనే ఆయన నాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి విరిగిన మనస్సు, నలిగిన హృదయం చేత ఉన్న పాటున ఉన్న చోటున పాపినయ్యున్న నాకు పరిశుద్ధమైన రక్తమును సిద్ధించిన నీ కృపను బట్టి ఏమిచ్చినను రుణస్థుడనే ప్రభువా. ఆ విరిగిన మనస్సు, నలిగిన హృదయములో నుండి త్యాగపూరితమైన మీ కుమారుని సన్నిధానమునకు యథార్థ హృదయముతోను ఆత్మతోను సత్యముతోను ఆరాధించబద్ధుడునయ్యున్నా, అట్టి భాగ్యవంతుడనయ్యున్నా. ఇట్టి భాగ్యం ఇచ్చినందుకే నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నీ నామస్మరణ చేస్తూ ఉన్నాను. ఆ గంభీర నామమును ఆరాధించి వేడుకొనుచు ఉన్నానంటే ఎంత భాగ్యవంతులం. మోకరిస్తావా? నీ కొరకు ప్రార్థన చేస్తాను. నిజమైన క్రైస్తవ్యం కొరకు. క్రైస్తవ్యం అంటే అజరామరం, అది మరణము లేనిది. అది నువ్వు అనుభవించు. కృపానిధివైన తండ్రి, జీవముగల ప్రభువా, ఎందరికి రక్షణ అపేక్ష అవసరమనై ఉన్నదో వారందరికీ గడియనందు రక్షణ విమోచన దయచేయమని, నా కొరకే ఆ గాయములని గ్రహించే మనస్సు, నా కొరకే శిలువ త్యాగమని గ్రహించే హృదయం, అంగీకరించే ఆ మనస్సు వారికి, మోకరించిన బిడ్డలకి, వీక్షిస్తున్నటువంటి దూరస్తులైన నీ బిడ్డలందరికీ దయచేసి నమ్మకమైన జీవితమును వరప్రసాదముగా దయచేయమని, ప్రతి పాపము నుండి విడుదల, విముక్తి, సమాధానం దయచేయమని, సమస్త కార్యములు చేయగలిగిన సమర్థుడు అని తెలుసుకోవడానికి కృపనివ్వమని, క్రీస్తు నామమున దీవించమని, క్రీస్తు నామమున విమోచించమని, క్రీస్తులో సహాయం కోరి ప్రార్థిస్తూ ఉన్నాము స్వామి. ఆమేన్.